హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. మళ్ళీ కీలక మార్పులు. ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరి ఆ మార్పులు ఏంటి, ఉద్యోగులకు సంబంధించి ఆ నిర్ణయాలు ఏంటనేది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో పలు కీలక మార్పులు అయితే చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రక్షాళన చేస్తూనే ఎక్కువ ఉన్నవారిని ఇతర శాఖల్లో బదిలీ చేసేందుకు చూస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు మరికొన్ని ప్రభుత్వాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సో మరిన్ని మార్పులకైతే రంగం అయితే సిద్ధం అవుతోంది. మరి ముందుగా గ్రామవార్డు సచివాలయ పేరును మార్చేసి గ్రామ సంక్షేమ కార్యాలయంగా అయితే పేరును మార్చుతూ ఉన్నారు. అక్కడ డీడీఓగా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తింపు, అలాగే జాబితాను తయారు చేయాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అనే సమాచారం కూడా అందుతోంది. అంటే సో ఇది ఇలా ఉంటే, మరోవైపు గ్రామ పంచాయతీ కార్యాలయము, గ్రామ సంక్షేమ కార్యాలయము ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్దేశించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తము సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేసి అక్టోబర్ 2 నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయం నుండి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 5 మంది ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలనే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోందండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులలో సో అంతమంది అవసరం లేదని వేరే వేరే శాఖలకైతే మార్చే నిర్ణయం తీసుకుంటోంది. ఇక గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులపై అయితే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి.